హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ఎంత పెంచుతారు, అలాగే వీటికి సంబంధించిన అర్హతల్లో కూడా స్వల్ప మార్పులు చేయడం జరిగింది. ఎవరెవరికి ఏ సమయానికి ఎంత పింఛన్ అయితే ఇస్తారో, అలాగే ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసుకునే వారి అర్హతలు ఏంటి అనేవి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలానే ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ముందుగా ప్రతి నెల 1వ తేదీన అందజేసే పింఛన్ల పంపిణీకి సంబంధించి అలాగే కొత్త రిజిస్ట్రేషన్ల గురించి చెప్తాను. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి ఎటువంటి రూల్స్ అయితే ఉండకపోవచ్చు అని గతంలో తెలియజేశారు. అంటే గత ప్రభుత్వం హయాంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్కి అనుగుణంగానే రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల చివరాఖరు నుండి లేక వచ్చే నెల మొదటి వారంలో అయితే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందని అప్డేట్ అయితే వచ్చింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తే ఆ నెల చివరాఖరు లోపల వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత నెలలో వారందరికీ పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, చంద్రబాబు గారు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి 50 సంవత్సరాలు వచ్చిన వెంటనే పెన్షన్కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే బీసీలకు 50 సంవత్సరాలు రాగానే వారికి పెన్షన్ అయితే వస్తుంది. అలానే మిగతా కమ్యూనిటీ వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు 60 సంవత్సరాలు వచ్చిన వెంటనే పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. ఇది వయసుకు సంబంధించి పెన్షన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూల్. అలాగే పెన్షన్ పెంపుకు సంబంధించి చూస్తే, పెన్షన్ల పెంపు అనేది చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచి 4,000 రూపాయలు అందజేస్తాము అని తెలియజేశారు. కాబట్టి మనకు జూలై 1వ తేదీన మొత్తంగా 7,000 రూపాయల పెన్షన్ అందజేస్తారు. కాబట్టి మనకి జూలై 1వ తేదీన మొత్తంగా 7,000 రూపాయల పెన్షన్ను అందజేస్తాము అని తెలియజేశారు. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ప్రభుత్వం 3,000 రూపాయలు అయితే అందజేస్తుంది. కాబట్టి మరొక 1,000 రూపాయలు అనేది అదనంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కాబట్టి గడిచిన 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున 3,000 రూపాయలు, అలాగే జూలై నెలకు సంబంధించి 4,000 రూపాయలు, టోటల్గా 7,000 రూపాయలు అయితే అందజేస్తాము అని తెలియజేశారు. జూలై 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 4,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా గడిచిన 3 నెలలుగా లబ్ధిదారులకు సచివాలయం వద్ద కానీ లేక బ్యాంకుల వద్ద కానీ పెన్షన్లు అందజేశారు. జూలై 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి పెన్షన్లు లబ్ధిదారులకు ఇంటి వద్దనే ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇకపోతే పెన్షన్ల పెంపుని 1 నెల తీసుకోపోతే ఏమవుతుందో అని చూస్తే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరుసగా 2 నెలలు తీసుకోలేనప్పుడు 3వ నెలలో 3 నెలలకు సంబంధించి ఒకేసారి పెన్షన్ తీసుకునే అవకాశం ఉండేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల పెన్షన్ను తప్పనిసరిగా తీసుకోవాలని కండిషన్ పెట్టారు. ఒకవేళ మీరు పెన్షన్ను తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ అమౌంట్ తర్వాత నెలలో వచ్చేది కాదు. కానీ ఈసారి చంద్రబాబు గారు ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే, 2 నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో ఆ 3 నెలలకు సంబంధించిన పెన్షన్ను తీసుకోవచ్చని గతంలో చెప్పారు. ఈ పెన్షన్లో మరొక అప్డేట్ ఏంటంటే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారికి పెన్షన్ అమౌంట్ 6,000 రూపాయలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఇస్తున్న 3,000 రూపాయలకు మరో 3,000 రూపాయలు అయితే పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.